దేశంలో గ్యాస్ సంక్షేమం ముదురుతోంది. హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా నగరాల్లో రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. బెంగళూరు పీజీల్లో 2 పూటలే భోజనం పెడుతున్నారు. అండ్ మరోవైపు ప్రయాణికులకు కూడా రెడీ టు ఈట్ ఫుడ్ ఇవ్వాలని కూడా క్యాటరింగ్ యూనిట్లకు ఐఆర్సీటీసీ ఆదేశించింది. దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రజా క్యాంటీన్లు తమ కార్యకలాపాలపై కోత విధించుకొని కొన్ని ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాయి. కొన్ని చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు తీవ్ర వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ కొరతను ఎదుర్కొంటున్నాయి. హోటళ్ల నిర్వహణకు అవరోధం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అవలంబిస్తున్నాయి. ముంబైలో గ్యాస్ అధికంగా ఖర్చయ్యే వంటకాలపై ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు కోత విధించాయి. ప్రముఖ రెస్టారెంట్ వసంత్ భువన్లో దోశ, పావుబాజీ తయారు చేసే లైవ్ కౌంటర్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లో వంటల తయారీకి ఇండక్షన్ స్టవ్లు, బొగ్గు ఆధారిత కుంపట్లను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా త్వరలో పునరుద్ధరణ కాకపోతే తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని రెస్టారెంట్ యజమానులు తెలిపారు. చెన్నైలో కూడా ఎల్పీజీ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు 5 లక్షల నిలిపివేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని గ్యాస్ పంపిణీ కంపెనీల వర్గాలు తెలిపాయి. బిర్యానీకి పేరొందిన హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్ షాగోస్ గేవ్ ఎల్పీజీ సిలిండర్ కొరత కారణంగా సాంప్రదాయ కట్టెల పొయ్యికి మారింది. ప్రజా క్యాటరింగ్ సర్వీసులపై కూడా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం చూపిస్తుంది. దేశంలోని అనేక నగరాల్లో గృహ వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతోంది. గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరి నిలబడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులోని తిరుపూర్లో చిన్న వ్యాపార సంస్థలపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. 50కి పైగా వెల్డింగ్ షాపులు మూతపడ్డాయి. కాగా గ్యాస్ కొరత మరింత దిగజారిన పక్షంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై కొన్ని రాష్ట్రాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ కొరత బెంగళూరులోని పేయింగ్ గెస్ట్ హాస్టళ్లపై ప్రభావం చూపింది. గ్యాస్ వాడకాన్ని ఆదా చేసి పేయింగ్ గెస్టులకు నిరంతర ఆహార సరఫరా జరిగేలా చూసే లక్ష్యంతో పీజీ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ తాత్కాలిక మార్గదర్శకాలను జారీ చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం సమకూర్చాలని పీజీ నిర్వాహకులను ఓనర్ల సంఘం ఆదేశించింది. శని, ఆదివారాలు మాత్రం 3 పూటలా భోజనం పెట్టాలని సూచించింది.